ఈ మధ్య కాలంలో మళ్ళీ టీడీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం వచ్చిందని కొంతమంది అంటున్నారు, మరికొంతమంది ఉన్న ఉత్సాహం పోతోంది అంటున్నారు. ఏం చూస్తున్నాం మనం రాష్ట్ర రాజకీయాల్లో? దీనికి ఒక డైరెక్షన్ ఉందని అనుకుంటున్నారా జరుగుతున్న పరిణామాలకి? ఇక్కడ ఎవరు ఏమన్నా నేను ఎక్కువగా రెస్పెక్ట్ చేసే రాజశేఖర రెడ్డి గారికి వచ్చినంత సువర్ణ అవకాశం లోకేష్కి వచ్చింది చెప్పాలంటే. ఆయన కూడా ఆ రోజు 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఒక ప్రజానాయకుడిగా ఎమర్జ్ అవ్వడానికి ఆ పాదయాత్ర చాలా ఉపయోగపడింది. సో ఈయనకి కూడా ఆ ప్రజానాయకుడిగా ఎమర్జ్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత సంయమనం పాటించారు, అంత సంయమనం ఆయనకు కావాలి. అంటే నేను నక్కకి నాగలోకంకి పోలుస్తున్నాను, అది తప్పవచ్చు రైట్ అవ్వచ్చు, కానీ వాస్తవానికి ప్రజా సమస్యల పట్ల చెలించిపోయిన రాజశేఖర రెడ్డి గారి లాగా ఈయనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ చెల్లించాలి. ఆయన నిజంగా ఆ పాదయాత్ర అంతా ప్రజలతో సమస్యల్ని ఈయన సమస్యగా చూసి చెల్లించిపోయాడు. చెల్లించిపోయిన తర్వాతే కొన్ని ఆవిష్కరణలు వచ్చాయి. ఆవిష్కరణలే ఆరోగ్యశ్రీ, ఆవిష్కరణలే ఉచిత కరెంటు,